కాన్సెప్ట్ ఏంటంటే చిన్నప్పుడు మనం స్కూల్ లెవెల్ నుంచి కాలేజ్ లెవెల్ నుంచి జాబ్, తర్వాత మ్యారేజ్ అవన్నీ చేసుకుంటాం. ఫస్ట్ మనకు స్టార్ట్ అయ్యేది స్కూల్. ఆ స్కూల్ లెవెల్లో మనం చేసే చిలుపు పనులు కానీ లేకుంటే గొడవలు కానివ్వండి, వాటన్నిటిని ఇప్పుడు చేస్తున్నాం. స్కూల్కి వెళ్లే ముందు ఇంటి దగ్గర నుంచి లేచి స్కూల్కి ఎలా వెళ్తాం అనేది కాన్సెప్ట్. మదర్ క్యారెక్టర్, నా కొడుకు క్యారెక్టర్. రైట్. కార్తిక్ అమ్మ కొద్దిసేపు పడుకుంటే ఆగవే. నీ పోరనుకున్న వారిని ఎత్తే రాత్రంతా పటాసు చూడడం, ఈ రాత్రంతా ఇట్లే మాట్లాడాడు. ఏందో ఏమో ఆ పాట అసలు అవినాష్ ఈ మధ్య బాగా నవ్విస్తుండు. అది చూసి చూసి ఓకే ఓకే అందరు నవ్విస్తున్నారు. పడుకో బిడ్డ కార్తీక్ కొంచెం పడుకోండి అమ్మా. ఏం పోతారే రేపు పోదులే బడికో. అంటే ఇప్పుడు బేసిక్ మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు చాలా సార్లు లేట్కి వెళ్తాం. అవినాష్ టీచర్, నేను స్టూడెంట్ ని. స్కూల్కి లేట్కి వెళ్తే ఎలా ఉంటుంది? అమ్మో బడికి లేట్ అయింది, సార్ తిడతాడేమో. మే ఐ కమ్ ఇన్? అందరు వచ్చిరా? రూల్ నెంబర్ 1 సుధాకర్. ఎస్ సార్. రూల్ నెంబర్ 2 భాస్కర్. ఎస్ సార్. రూల్ నెంబర్ 3 రూల్ నెంబర్ 6 రాజాన్ సార్. టైం ఎంత అవుతుందిరా? 9:30. లోపలరా. మే ఐ కమ్ ఇన్ మాస్టర్? లోపలికి రా. స్కూల్కి ఎన్ని గంటలకు రావాలి? 9. మరి ఎన్ని గంటలకు వచ్చావు నువ్వు? 9:30. అరగంట ఎందుకు లేట్ అయింది? పోయిన ఆదివారం లేట్ గా పండుకున్నా, పొద్దున లేట్ గా లేసిన. పోయిన ఆదివారం అయితే ఇప్పుడు ఎందుకు లేట్ అయింది? ఆ రోజు కూడా లేట్ గా పడుకున్నా, లేట్ గా లేసిన, అందుకే లేట్ అయింది. లేట్ ఎందుకు ఏంటంటే ఇవన్నీ చెప్తావా? వెనకెదురు స్కూల్ కు స్కూళ్ళల్లో ఇట్లా ఒక సార్ ఉంటాడు. మీరు కేరళలో మసాజ్ సెంటర్ కర్ర వైద్యం చేసిర్రా? ఎందుకట్లా అంటున్నావు? సేమ్ అట్లే ఇక్కడ కూడా చేయండి. స్కూల్కి రేపటి కరెక్ట్ టైంకి వస్తావా? ఇప్పుడు వాళ్ళ అమ్మని తీసుకొచ్చినాడు. వాళ్ళ అమ్మకే అట్లా నేను ఇంటికి పోతున్నా. ఇంటికి పోయి అమ్మ దగ్గర కంప్లైంట్ చేస్తున్నా. ఏందో ఎక్కడ పని అక్కడే అయిపోయింది, కరప్పుడు అయిపోయింది. పక్కింటి శ్రీముఖమే అడగాలి. పొద్దున బాత్రూమ్ ఇప్పుడు వస్తుందా? మాస్టర్ పిచ్చి కొట్టు కొట్టిండే, మొత్తం వాతలు వచ్చినాయి. పాయింట్ ఒకసారి ఏ మాస్టర్ కొట్టిండ్రా? ఒక్క మాస్టర్ దెబ్బ ముక్కిని తెచ్చుకుని ఉంటాడు. ఎవరిని అవ్వ బాగానే పొంగిన పురి లెక్క. తర్వాత నైట్ క్లాసులు ఉంటాయి. 10th క్లాస్లో 9th క్లాస్లో నైట్ క్లాసులు ఉంటాయి. నైట్ క్లాస్లో ఒక్కొక్కడు పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ అంత ఫీలింగ్ ఇస్తాడు. మొత్తం మా అందరం పడుకుంటాడు. నేను స్టూడెంట్. ఇప్పుడు కార్తీక్ వచ్చేసి టీచర్. గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్. బాగా చదవాలి, ర్యాంక్ వస్తుందిగా? వస్తా సార్. మా పక్కన నీకు ర్యాంక్ ఒకరికి వస్తుంది కదా సార్, అందరికి ఎందుకు? మళ్ళీ చదువు బాగా చదువు. బాగా చదువుతా. మీ నాయన అసలే ఫుల్ పైసలు కట్టిండు. మరి ఎందుకు తీసుకున్నాను మీరు? A+B హోల్ స్క్వేర్. ఇప్పుడు చదవాలి ఇంకా. ఏం చేసినావురా? నైట్ క్లాస్ ఎప్పుడు వచ్చినా చదువుకునే ముందు దేవుని మొక్కుంది సార్. 9 గంటలకు వస్తే 10:30 దాకా దేవుని మొక్కుంటావు? శివుడు, గణపతి, లక్ష్మీదేవి, హనుమంతుడు, అమ్మో ఎంతమంది ఉన్నారు. ఒక్కలో మొక్క పెట్టి ఫీల్ అయిపోతారు మా అందరూ. ఇప్పుడు చదువు. ఉప్ప కప్పు రంబు నొక్క పోలిక 2. నోట్లో చదువుకో, పక్కలో డిస్టర్బ్ అవుతుంది. దాని తర్వాత ఫస్ట్ క్వశ్చన్ అది, సెకండ్ క్వశ్చన్ అది, థర్డ్ క్వశ్చన్ అది. ఏం చేస్తాను రా? అది రివైండ్ చేసుకోండి సార్.
11:30. వీడు ఏం చెప్తాను ఇది? ఏం చెప్తాను? ఇప్పుడు ఈక్వల్ ఎంసీ స్కోర్ డిస్కోడ్ మెనీ థింగ్స్ డీప్ బ్లో లిత్తిలో ఉంది సార్. లేదు, ఇట్స్ నెవర్ బి హ్యాపీ ఇన్ దట్ ఆఫ్ ఎల్బీ నగర్. ఇది మ్యాథ్స్ క్లాస్. ఇది మ్యాథ్స్ క్లాస్ సార్. నువ్వేం చదువుతున్నావు? అది మ్యాథ్స్ సార్. చదువుతా. వీడు అస్సలు దొరకట్లేడు. ఇప్పుడు ఖచ్చితంగా దొరకబడతా. 2 అయింది. ఇది ఒకటే సార్. వెళ్ళండి సార్. 2 అవుతుందిరా. నాకు 2 అవుతుంది. ఎంత సపోజ్ గాడిది కుసా ఇలా సరదాగా తీసుకోవచ్చు. ఇలా ఉంటా.